గ్లోబల్ క్రైసిస్ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ఫ్యూయల్ని చూసి వాడుకోండి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నవాళ్ళు కూడా వాటిని కట్టడి చేయండి. ట్రై టు స్విచ్ టు ఎలక్ట్రిక్ అని ప్రధాని మోడీ గారు చెప్పారు. దీని అడ్వాంటేజ్గా తీసుకొని నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు నడుచుకుంటూ పోతున్నారు, సైకిళ్ళల్లో పోతున్నారు, మంత్రులు, మినిస్టర్లు ఎవరి మోటివేషన్ వాళ్ళు ఇస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఇస్ ఎ డ్రామా ఆర్ మోటివేషన్, ఓకే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోలీసులు ఎందుకు నడుచుకుంటూ పోతున్నారు? వై ద పోలీస్ ప్రొఫెషనల్స్ ఆర్ డూయింగ్ దిస్ ఓవర్ యాక్షన్? దొంగతనాలు, హత్యలు, రేపులు, మర్డర్లు ఇవన్నీ అంటే ఎలా నడుచుకుంటా వచ్చి మోడీ చెప్పాడు కదా, నడుచుకుంటా వచ్చి చేసి వెళ్ళిపోతారా? మళ్ళీ చేసి నడుచుకుంటా పోతారా? వాళ్ళ వెనక మీరు నడుచుకుంటా ట్రాక్ చేస్తారా? వాళ్ళ వెనక బాధితులు మోడీ చెప్పారు కదా నడుచుకుంటూ రావాలా? అందరు ముగ్గురు నడుచుకుంటా రోడ్డు మీద పోతూ ఉంటారా? ఏంటిది? ఎమర్జెన్సీ సర్వీసెస్కి కొంచెం విధి విధానాలు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమి ఉండదా? పోలీసులు, మెడికల్ స్టాఫ్ ఎవరిని ప్యాంపర్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? సో ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎలా పనిచేయాలో అలా పనిచేయాలి. సో ఫస్ట్ నుంచి దుబారాకు అలవాటు పడి సడన్గా మా మంచోళ్ళం అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం సక్రమంగా పనిచేస్తే అక్కడే సగం జీవితం ఆదా అయిపోతుంది.